పంచదారని వైట్ పాయిజన్ అని అందరూ చెప్తారు. ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది. శరీరానికి అనేక రకాల నష్టాలు కష్టాలు తేవటానికి పంచదార ముఖ్యమైన ఒక సైలెంట్ పాయిజన్ లాంటి పదార్థం. అలాంటి దాన్ని మానాలి అనుకుంటున్నాం. దానికి ప్రత్యామ్నాయం బెల్లం వాడితే మంచిదని అందరికీ తెలుస్తున్నప్పటికీ ఆ బెల్లంలో తయారు చేసే విధానంలో వాడే కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఇట్లాంటి వాటి వల్ల ఆ బెల్లం కూడా పంచదారంత నష్టం కాకపోయినా కొంత హాని కలిగించే విధంగా ఉంటున్నది. అలాంటి పద్ధతి లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా బెల్లం తయారీ కనుక చేస్తే ఇది మంచి ప్రత్యామ్నాయం. కొంతమంది తేనె కాస్ట్లీ అని, ఖర్జూరం కూడా కాస్ట్లీ అని అట్లా వాడుకోలేరు. అలాంటి వారికి కూడా మంచి హై క్వాలిటీ బెల్లాన్ని A to Z న్యాచురోపతి సంస్థ వారు నా సలహా మేరకు ఒక కొత్త టెక్నిక్లో మీకు ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇండియాలో అన్నిటికంటే చెరుకుల్లో హై క్వాలిటీ చెరుకు, మంచి తీపి ఉండే చెరుకు పన్నీర్ షుగర్ కేన్ అంటారు. పన్నీర్ చెరుకు అది. చాలామంది చాలా చోట్ల రకరకాల చెరుకులు ఉంటాయి. బియ్యంలో రకరకాల పేర్లు ఎట్లా ఉంటాయండి, అట్లాగే చెరుకుల్లో కూడా ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ పన్నీర్ షుగర్ కేన్. అలాంటి చెరుకును ఉపయోగించి దాని నుంచి రసము తీసి మరి స్లోగా మరిగించినప్పుడు డ్యామేజ్ ఎక్కువ వాల్యూస్. బెల్లాన్ని తయారయ్యేటప్పుడు ఆ మలినాలు ఏమైనా శుద్ధి చేయటానికి బయట కొన్ని కెమికల్స్ కలుపుతారు, రంగు రావటానికి కానీ లేకపోతే మలినాలు కిందకి వెళ్ళిపోవటానికి. ఇక్కడ బెండకాయ పేస్ట్ని దాని నుంచి చేసిన న్యాచురల్ ప్రోడక్ట్ని కలిపి బెల్లం తయారు చేసేటప్పుడు శుద్ధి ప్రక్రియకు వాడతారు. కానీ హెల్దీ బెల్లం అయితే చూడండి, మీకు కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, బైండింగ్ ఏజెంట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా బెల్లం తయారైతే బాగుంటుంది కదా. అలా తయారు చేసిన బెల్లం. మరి బెల్లం గడ్డగా కట్టినప్పుడు మనం మొక్కలు కొట్టి ఇట్లా వాడాలంటే చాలా కష్టం. అందుకని గ్రాన్యూల్స్గా బెల్లం పొడిగా ఉంటే పాలల్లో కానీ, జ్యూసుల్లో కానీ, సాలడ్స్పై కానీ, ఇతర తీపి పదార్థాలకి సులభంగా వాడుకోవచ్చు. అంటే అట్లాంటి గట్టితనం వల్ల వాడుకోవటం లేకుండా పంచదార వల్లే సులభంగా వాడుకుంటే మంచిదనే టెక్నిక్లో మీకు ఇలా తయారు చేసి ఒరిజినల్ ఆర్గానిక్ పన్నీర్ షుగర్ కేన్ బెల్లాన్ని కూడా పౌడర్ ఫామ్లో అందిస్తున్నారు. చక్కగా ఉపయోగించుకోవచ్చు ఫాలోవర్స్ అందరూ కూడా.